విజయవాడ పశ్చిమ టికెట్ పంచాయతీ కొనసాగుతుంది. విజయవాడ పశ్చిమ టికెట్ జనసేనదే అని, పోటీ చేసేది తానే అని అన్నారు ఆ పార్టీ ఇన్ఛార్జ్ పోతిన మహేష్. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటిస్తారని కూడా చెప్తున్నారు పోతిన మహేష్. అయితే ఇప్పటికే ఈ టికెట్ కోసం టీడీపీ నుంచి బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ పోటీ పడుతున్నారు. బుద్దా వర్గం ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు పోతిన మహేష్ వ్యాఖ్యలతో మరింత వేడెక్కాయి విజయవాడ వెస్ట్ సీటు రాజకీయాలు. మనకి పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా సీట్ వస్తుంది. మనకి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది, అందులో పోతిన మహేష్ కూడా పోటీ చేస్తారు. మనం ప్రకటించుకోవాలా, మన అధిష్టానం ప్రకటిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు, అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. మనం పని చేయడం మీద నిమ్మకం అవ్వాలి. మనకి పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా సీట్ వస్తుంది. విజయవాడ పశ్చిమ టికెట్ పంచాయతీ కొనసాగుతుంది. విజయవాడ పశ్చిమ టికెట్ జనసేనదే అని, పోటీ చేసేది తానే అని అన్నారు ఆ పార్టీ ఇన్ఛార్జ్ పోతిన మహేష్. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటిస్తారని కూడా చెప్తున్నారు పోతిన మహేష్. అయితే ఇప్పటికే ఈ టికెట్ కోసం టీడీపీ నుంచి బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ పోటీ పడుతున్నారు. బుద్దా వర్గం ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు పోతిన మహేష్ వ్యాఖ్యలతో మరింత వేడెక్కాయి విజయవాడ వెస్ట్ సీటు రాజకీయాలు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, విజయవాడ పశ్చిమ టికెట్ జనసేనదే అని, పోటీ చేసేది కూడా తానేనని ఆ పార్టీ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే టీడీపీ జనసేన తొలి జాబితాలో అయితే విజయవాడ వెస్ట్ టికెట్ని అయితే పెండింగ్లోనే పెట్టారు. ఎందుకంటే ఈ టికెట్కి సంబంధించి అటు టీడీపీ నుంచి ఇటు జనసేన నుంచి కూడా తీవ్ర పోటీ కూడా ఉన్న నేపథ్యంలో ఆ టికెట్లో అభ్యర్థిని ప్రకటించకుండా కూడా ఫస్ట్ లిస్టులో పక్కన పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వరుసగా అటు బుద్దా వెంకన్న కూడా ఈ రోజున ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. టికెట్ బీసీలకు ఇవ్వాలని తన వర్గం కోరుతోంది. అదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి రిక్వెస్ట్ రూపంలో తెలియజేయడంలో భాగంగానే ఆత్మీయ సమావేశం పెట్టామే తప్ప అధిష్టానం మీద ఒత్తిడి చేయడంతో పాటు చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ఏ పని తాను చేయనని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. జనసేనకి ఈ టికెట్ ఇస్తే కనుక ఆ విషయాన్ని కూడా ఎవరు ప్రశ్నించొద్దు అనే నిబంధన పెట్టే తాను ఆత్మీయ సమావేశానికి వచ్చాననే విషయాన్ని కూడా బుద్దా వెంకన్న చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో అటు జనసేన వాళ్ళు కానీ ఇటు టీడీపీ వాళ్ళు కానీ పూర్తి స్థాయిలో విమర్శలు చేయకుండా కలిసి పనిచేయాలనే అంశాన్ని తెలియజేయడంలో భాగంగానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని కూడా చెప్పడం జరిగింది. ఇకపై టికెట్కి సంబంధించి ర్యాలీలు నిర్వహించడం కానీ అదే విషయాన్ని టికెట్ కావాలనే విషయాన్ని కూడా ఇక నేను ఎత్తను, ఈ విషయాన్ని కూడా ఎత్తనని కూడా చెప్పిన నేపథ్యంలో ఆ కొద్దిసేపటికే జనసేనకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పోతిన మహేష్ వెస్ట్ టికెట్ ని జనసేనకే కేటాయిస్తారు, అక్కడి నుంచి పోతిన మహేష్ పోటీ చేస్తారని ప్రకటన చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే విషయాన్ని అనౌన్స్మెంట్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారు కాబట్టి మనం పార్టీకి సంబంధించి పని చేసుకుంటూ ముందుకెళ్లాలనే విషయాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో జనసేన టికెట్కి సంబంధించి వెస్ట్ టికెట్ జనసేనకి కేటాయిస్తారనే క్లారిటీతో అటు టీడీపీ ఇటు జనసేన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన వచ్చాక ఏ విధంగా ముందుకెళ్తారనేది అయితే ఆసక్తికరంగా మారింది. రఫీ అప్డేట్స్ శ్రీకాంత్.